వ్యాప్తంగా 8 ఐటీఐల దగ్గర అయితేనేమి, అలాగనే మరి విజయవాడలోనైతేనేమి మన యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు మనం ఎక్కడ కూడా భయపడకుండా, ఎదిరిపోకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చినా లేదా వాళ్ళు ఇంక ఏమాత్రం మన మీద ప్రయోగాలు చేసినా, మన ప్లేసుల్లో ఆశ్రమ పాఠశాల వాళ్ళని నియమించినా కూడా మనం ఎక్కడ కూడా భయపడలేదు, భయపడం కూడా అని చెప్తున్నాం. ఎందుకంటే మన సమస్య చాలా న్యాయమైనటువంటి సమస్య. మరి మన గిరిజన గురుకులం అధికారులు చేసేటువంటి శ్రమ దోపిడిది. ఎందుకంటే ఎంఎస్సి బీడీలు, ఎంఏ బీడీలు, ఇలా ఎంఈడీలు, ఇలా మనమందరం కూడా ఈ ట్రైనింగులు చేసి గత 15 సంవత్సరాల నుంచి చేస్తూ శ్రమ దోపిడికి గురవుతున్నాం మనమంతా కూడా. ఎందుకంటే మనము అవుట్ సోర్సింగ్లో నాన్ టీచింగ్ కేటగిరీ కంటే తక్కువ జీతాలు ఇవ్వడం వల్ల మన కుటుంబాలు కూడా తెరవడం చాలా కష్టంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళు ఏ తక్కువ జీతాలు ఇచ్చినా ప్రభుత్వం మనకి ఏదో ఒక రోజు న్యాయం చేయకపోయితే ఎదురు చూసాము. కానీ మన ఓర్పు నశించిపోయింది. ఇక తప్పకుండా కాంట్రాక్ట్ చేసేంత వరకు మనము ఈ యొక్క సమ్మెను మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదని చెప్పేసి ఖరాఖండిగా తెలియజేస్తున్నాం. అవసరమైతే గిరిజన శాఖ మంత్రి ఇంటికి పోయిన ముట్టడి చేస్తాం, కానీ ఈ సమ్మెను మాత్రం విరమించేది లేదు. కాంట్రాక్ట్ చేయాల్సిందే. 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు కూడా అమలు చేయాల్సిందే. ఎంత దూరమైన వెళ్తాం, ఎన్ని రోజులైనా పోరాటం చేస్తాం, కానీ ఎక్కడ కూడా అదిరిపోయి పారిపోయి బెదిరిపోయేటువంటి పడులకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి దేశంలో ఎక్కడ కూడా ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు. మరి కేవలం గిరిజన సంక్షేమ గురుకులంలోనే శ్రమదోపిడికి గురవుతున్నాము. అలాగనే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి కేజీబీ స్కూల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ లేక మార్చినప్పుడు మరి మనల్ని ఎందుకు మార్చారని చెప్పేసి మనందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు మొండి వైఖరి మార్చుకొని మనందరినీ 1659 మందిని ఒకేసారి అందరినీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అధికారులను అడుగుతూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సమ్మె ఎంత దూరమైన తీసుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అవసరమైతే ప్రజా సంఘాల మద్దతును కూడగట్టుకొని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కూడగట్టుకొని కాంట్రాక్టు సాధించే వరకు కూడా ఎక్కడ వెనుకడుగు వేయబోమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 9500 జీతం అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ఎవరు కూడా అసలు నమ్మరు. మనం చెప్తున్నామంటే ఒక నాన్ టీచింగ్ డ్రైవర్కి 18,500 ఇస్తున్నారు. అలాగనే నాన్ టీచింగ్లో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్కి 21,000 ఇస్తున్నారు. వాళ్ళ కేటగిరీ కానీ క్యాడర్ కానీ అంతా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్. వాళ్ళు చేసేది 8 గంటల డ్యూటీ. మనము 14 గంటలు పనిచేస్తూ 24/7 ప్రిన్సిపాల్ గారికి అందుబాటులో ఉంటూ పిల్లలకి ఏమాత్రం బాగలేకపోయినా హౌస్ మాస్టర్లుగా మనందరం కూడా శక్తివంచన లేకుండా రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు సమానంగా పనిచేస్తున్నాం. కాబట్టి మనం అడుగుతున్నటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కాదు. ఇప్పటికైనా గిరిజన శాఖ మంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించే తప్పితే మేము విధులలో హాజరుగామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగనే